నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. జూన్ నెలలో వృశ్చిక రాశి అనగానే తేలు లక్షణం ఏంటి? ఇలా పొరుగుడు ఎక్కువసేపు అలాంటి అక్కడ ఏమి ఉండదు. కర్మకాలు ఎవడికాలైనా ఉంటే దాని మీద కాటుపడద్దు. వీడికి విషయం కొద్ది అయితే వృశ్చిక రాశి మేష వృశ్చికాయోరు భౌమః. మేషరాశికి వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు ధరణీపుత్రుడు కుజుడు, అంగారకుడు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశికి ప్రస్తుత కాలంలో అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని అంటే ఏంటి అర్థం? సగకాలంగా వచ్చింది. అష్టమం అంటే 8, 4వ భాగంలో ఉంది. కాబట్టి ఇది అత్యధికమైన కష్ట నష్టములు తీసుకొస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి అనుకోకుండా కోపతాపాలు పెరిగిపోతుంటాయి. కోపతాపాలు పెరిగిపోయి ఏం మాట్లాడుతున్నారో, ఎంతవరకు మాట్లాడుతున్నామో తెలియదు. 100 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట గొప్పకు వెళ్ళి ఈ జేబులో 100 రూపాయలు లేవు. గొప్పకు వెళ్ళి అప్పు చేసి 1000 రూపాయలు ఖర్చు పెడతారు. నోటిని అదుపులో పెట్టుకోకుండా, వాక్కుని అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఎదుటి వారి దగ్గర చులకనైపోతారు. ఉద్యోగ రంగములు చేసేవారు కూడా తన యొక్క పై అధికారిని కూడా మాట్లాడే విధానం సరిలేకపోతే ఆయనకు కూడా కోపాన్ని తెప్పించి కొన్ని కష్టాలని తెచ్చుకుంటున్నారు. భార్యాభర్తల మధ్యన వివాదాస్పదమైన పరిస్థితులు ఏర్పడిపోతాయి. అంటే భర్త తరపు బంధువులు భార్య జరుగుతుంది, భార్య తరపు బంధువులు భర్త జరుగుతుంది. దీనివల్ల అనేక రకాల ఇబ్బందులకు గురైపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే ఈ వృశ్చిక రాశిలోని అన్ని రకాల కష్టాలుగా ఉన్న పరిస్థితులు ఉన్నా శుభయోగమైన పరిస్థితులు మాత్రం ఒక్కలే పొందుతున్నారు. ఎవరు వాళ్ళు? విద్యార్థులు. ఎన్ని సమస్యలు ఉన్నా వీళ్ళకే, ఎన్ని రకాల కష్టాలు చూస్తున్నా ఏం పట్టించుకోరు. మనకెందుకు లేదు, వాళ్ళు ఏదో పడతారు అని విద్య మీద, చదువు మీద ధ్యాస పెడుతున్నారు వీళ్ళు. ధ్యాస పెట్టినందువల్ల ఎప్పుడైతే ఏ ఒక్క వృత్తి అయినా కూడా, ఏ ఒక్క పని అయినా కూడా దృష్టి పెట్టి చేస్తే అది శుభ ఫలితమే వస్తుంది. ఎప్పుడైతే కష్టపడి చదువుతున్నారో వీళ్ళందరూ కూడా శుభయోగమైన ఫలితాలు పొందుతున్నారు, అర్హతను సంపాదించుకుంటున్నారు. ఈ విద్యార్థి రంగం వారు ఒకరిదే బాగుంది. ఇక ఉన్నవారి విధానాల్లో చూస్తే ఒక మాటలతో అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పారు. అర్ధాష్టమ శని ఇచ్చే ఫలితములు, యోగదాయకమైన ఫలితములు లేవు. ఈ యొక్క వృశ్చిక రాశి మీద 4 గ్రహముల దృష్టి ఉంది. ఆ 4 గ్రహముల మీద కేతు దృష్టి ఉంది. కేతు దృష్టి ఎప్పుడైతే పడి ఉందో ఆ 4 గ్రహముల యొక్క విజ్ఞత పోయింది. విజ్ఞత పోయిన వారి దృష్టి, గ్రహముల దృష్టి ఈ వృశ్చిక రాశి మీద పడుతుంది. వృశ్చిక రాశి మీద పడుతున్నప్పుడు ఏమైంది? వృశ్చిక రాశికి కష్టాలు నష్టాలు వస్తున్నాయి. ఏంటి ఆ గ్రహములు? రవి, బుధ, శుక్ర, గురుగ్రహములు. ఈ యొక్క గ్రహముల వలన దృష్టి విధానం వలన ఈ రాశికి యొక్క జరిగే ఫలితములు, శుభ ఫలితములు తగ్గిపోతున్నాయి, అశుభ ఫలితములు వస్తున్నాయి. అంటే ఆర్థిక వ్యవహారంగానూ దెబ్బతింటున్నారు, అప్పులు ఎక్కువ చేస్తున్నారు, రుణగ్రస్తులు అవుతున్నారు. రుణగ్రస్తులు అయ్యారంటే అనేక రకమైన పరిస్థితులకి గురైపోతున్నారు. అయితే ఈ యొక్క రుణగ్రస్తుల తత్వాన్ని తగ్గించుకుని ఈ యొక్క కోపతాపాలు తగ్గించి ఉపయోగకరమైన పరిస్థితులు పొందాలంటే ఈ వృశ్చిక రాశి వారు ఏమి చేయాలి? కందులు దానం చేయాలి. మంగళవారం నాడు కందులు దానం చేయాలి. కందులు దానం చేసి ఎర్రటి వస్త్రాన్ని కూడా దానం చేయాలి. ఆ తదుపరి పనస పండు ఉంటుంది. పనస పండు పైన ముళ్ళు ఉంటాయి. దాన్ని చీల్చిన తర్వాత లోపల తీస్తే అప్పుడు తొనలు బయటకు వస్తాయి. ఆ తొన లోపల మళ్ళీ ఇంకొక గింజ ఉంటుంది, పనస గింజని. ఆ గింజని ఉపయోగకరమైన అంటే కఠినాతి కఠినమైనటువంటి దేహాత్మంగా కలిగి ఉన్నట్టు పనసకాయ, మధురాతి మధురమైన తొనలు, ఆ తొనల తర్వాత ఉన్న గింజ కూడా కాల్చుకుని తింటే ఇంకా
సుమధురంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పనస తొనలను తీసి, పనస తొనలు అంటే ఎంగిలి చేసిన తొనలు కాదు, పనసకాయ కోసిన తర్వాత మొట్టమొదటిగా కొన్ని తొనలు తీసుకోండి. ఆ తొనలను తీసుకుని వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడికే ఆయనకి పూజా కార్యక్రమాన్ని, అష్టోత్తర పూజని చేపించి ఈ నైవేద్యంగా పెట్టమనండి. పనస తొనలని, కొబ్బరికాయ, అరటిపళ్ళు మామూలే. పనస తొనలు ఎప్పుడైతే నైవేద్యంగా పెడతారో ఆ పనస తొనలు తీసుకొచ్చి అక్కడ ఉన్న భక్తులకు పంచండి. మీరు కూడా కళ్ళకద్దుకొని ఆరగించండి. ఎప్పుడైతే ఈ పరిహారాన్ని చేస్తారో ఈ యొక్క సమస్యల వలయములో ఉన్న అటువంటి పనసకాయకి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందో, లోపలికి వెళితే తీయదనాన్ని ఎలాగ పొందారో అటువంటి పరిహారాన్ని వీళ్ళు పొందుతారు. అలాగే ఈ యొక్క విధానం మంగళవారం నాడు చేశారు. మంగళవారం అయిన తర్వాత బుధ, గురు, శుక్ర, శని, ఆది సోమవారం. సోమవారం వచ్చేసరికి కంపల్సరిగా ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. ఈశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ రోజు నాడు పెసరపప్పు లేకపోతే కందిపప్పులోని తోటకూర లేకపోతే చుక్కకూర లేకపోతే పాలకూర లేక మెంతికూర ఇలాంటివి ఉంటాయి. గోంగూర కాకుండా ఉన్న ఏ ఆకుకూర అయినా సరే ఆ పప్పులో వేసుకుని ఆ పప్పును కంపల్సరిగా తినండి. అర్ధాష్టమ శని ప్రభావం పోవాలంటే ఇదే. అప్పటి నుంచి వీళ్ళకి కొద్దిగా ఊరట కలుగుద్ది, లాభం కలుగుద్ది అంటలేదు, ఊరట కలుగుద్ది. అంటే కష్టంగా పడిపోతున్న వాడికి కొద్దిగా చల్లని గాలి దొరికి అమ్మా అని ప్రాణం వచ్చిందిరా అంటాడు. అలాంటి ఊరట కలుగుతుంది. తదుపరి నెలలో గ్రహ సంచారములు మారతాయి. అప్పుడు వృశ్చిక రాశి వారికి యోగదాయకమైన పరిస్థితి వస్తుంది. అయితే అర్ధాష్టమ శని రేపు వచ్చే నెలకి వెళ్ళిపోద్దండి, వెళ్దాం. 3 నెలలు ఉంది. అంతవరకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్నారు. అంటే ఇది శని ప్రభావం. శని మందగమనుడు అంటారు. శనిని మందగమనుడు అంటారు. అంటే నెమ్మదిగా నడుస్తాడు, ఫాస్ట్గా నడవడం. ప్రతి రాశి చక్రంలోని ఒక చక్రం నుంచి ఒక ఇంటిలోంచి ఇంకో ఇల్లు మారాలంటే 2.5 సంవత్సరాలు పడుతుంది శనికి. ఏ గ్రహానికి పడదు. కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడాలంటే వృశ్చిక రాశి వారికి ఈ పరిహారాన్ని చేసుకుని శివనామస్మరణాన్ని చేసుకోండి. శివనామస్మరణంతో పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి, లేకపోతే వినండి. మహామృత్యుంజయ మంత్రాన్ని, అది దాని వలన అనేకమైనటువంటి అశుభాలు తొలగి శుభతత్వాన్ని పొందుతారు. అలాగే గురుగారు, ఇప్పటివరకు మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేసి చెప్పారు. మరి ఈ పరిహారాలు వ్యాపారాలు చేసే వారికి అందరికీ వర్తిస్తాయంటారా? వృశ్చిక రాశిలో ఉన్న వారి వ్యాపారస్తులైనా, వ్యవహారస్తులైనా, ఉద్యోగస్తులైనా, చదువుకునే వారి పిల్లలైనా, ఇటువంటి వారందరికీ వర్తింపచేసేది వృశ్చిక రాశికి సంబంధించిన రెమెడీ. ఇది వేరే వారికి కాదు, వేరే గ్రహము రాశి వారికి కాదు. అంటే ఏ రంగాల వారైనా చేసుకోవచ్చు ఈ పరిహారం. అంటే విద్యార్థులు ఉంటారు, విద్యార్థులు కూడా చేసుకోవచ్చు. మంచిది, ఇంకా ప్రాముఖ్యత చెందుతారు. దైవనామస్మరణ చేస్తే నష్టపోయేది లేదు. ఎవరైనా సరే కష్టపడేది లేదు, నష్టపడేది లేదు. దైవనామస్మరణ ఎవరైనా చేయొచ్చు. అలాగే ప్రతి దానికి ఒక్కొక్క విధానంగా చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క ఏదో రాశిలోని నల్ల బెల్లం నైవేద్యం పెట్టండి అన్నాను గతంలో. ఇప్పుడు ఇక్కడ పనసతోనలో నైవేద్యం పెట్టమన్నాడు. ఇది ఎక్కడ పిచ్చోడారా బాబు, పనసతోనలో పెట్టమంటున్నాడు. ఎవరు పెడుతున్నారు పనసతోనలో నైవేద్యం? మేము ఎక్కడే వినలేదంటారు. కాదు, ఉంది. పనసతోనలో నైవేద్యం శ్రీకృష్ణ పరమాత్ముడుకు రాయబారానికి వచ్చి విదురుని ఇంట ఉంటే భక్తిలోని నామస్మరణ చేస్తూ అరటిపండు తొక్క ఒలిచేసి ఆ పండు పక్కన పడేసి తొక్క చేతికిచ్చాడు. శ్రీకృష్ణుడు అమలాదకరంగా తిన్నాడు. ఆడిచ్చిన తొక్కని తెలుసు, అయినా తిన్నాడు. ఎందువల్ల వచ్చింది? భక్తి శ్రద్ధలతో చేసేటం. అది అరటిపండు ఇచ్చిన అనుకున్నాడు. శబరి ఎంగిలి చేసిన పొలం రాముడు పెట్టింది.
భక్తి శ్రద్ధలతో, అందుకని భక్తితో చేసే పని ఏది చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది, చెడ్డ ఫలితాన్ని ఇవ్వదు. పనస్తనం నైవేద్యం పెట్టిన వాళ్ళకి ఏ రాశి ఎందుకు చెప్పలేదు పనస్తనం? చాలా విచిత్రంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ యొక్క రెమెడీస్ చెయ్యండి, చేసినందువల్ల ఫలితం మీరే పొందుతారు. దాని విశ్లేషణ కూడా ఇచ్చాను. పనసతోన యొక్క నైవేద్యం యొక్క విశ్లేషణ ఏ విధంగా ఇచ్చాను. పైన ముళ్ళతోటి కింద లోపల పీచు రకరకాలుగా ఉండి ఆ మధ్యలో ఉండే తొన మధురాతి మధురం. జీవితం కూడా అంతటి మధురాతి మధురంగా మారాలి అంటే మనం చేయవలసిన పరిహారాలు ఇయ్యే. అలాగే గురువుగారు, వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.